కార్తీకు రెడీ అవుతూ ఉంటాడు. ఇక తల దూకోవడానికి అక్కడే ఉన్న చిన్న అద్దాన్ని తీసుకొని దాంట్లో ఎలా చూసుకొని తల దూకోవాలో అర్థం కాక ఇక అటుగా వెళ్తున్న దీపని పిలిచి అద్దాన్ని పట్టుకోమని చెప్తాడు. ఇక దీప అద్దం పట్టుకొని నిల్చుంటే ఇక తన ఎదురుగా నిల్చుకొని కార్తీకు తల దూకుంటూ ఉంటాడు. ఇక తన అద్దంలో కాకుండా దీప కళ్ళనే చూస్తూ తల దూకుంటూ ఉంటాడు. ఇక అది గమనించిన దీప అయితే, ముందు అద్దంలో చూడండి కార్తీక్ బాబు అని చెప్తూ ఉంటుంది. నీ కళ్ళల్లో కూడా నేను కనిపిస్తున్నాను దీప అని చెప్తూ ఉంటాడు. ఇక తల దూకోవడం అయిపోయిన తర్వాత ఫైల్ తీసుకొని నేను జాబ్ ట్రయల్స్ కోసం వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం సంపాదించగలన్న నమ్మకం నాకుంది అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే, మిమ్మల్ని ఎవరు కాదంటారు కార్తీక్ బాబు, మిమ్మల్ని ఎవరైనా కళ్ళకద్దుకొని తీసుకుంటారు అని చెప్తూ ఉంటుంది. అయినా ఎలా వెళ్తారు, కారు లేదు కదా అంటుంటే ఇక కార్తీక్ అయితే, కారు లేకపోతేనే కాళ్ళున్నాయి నడుచుకుంటా వెళ్తాను, బయటికి వెళ్తే ఆటోలు ఆర్టీసీ బస్సులు ఉంటాయి, పైగా మా ఆవిడిచ్చిన డబ్బులు నా జోబులో ఉన్నాయి, నాకేం ప్రాబ్లం లేదు దీప, నేను వెళ్ళొస్తానని చెప్పి ఇక కాంచన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక కాంచనతో, అమ్మ నేను జాబ్ ప్రయత్నాలు చేయడానికి బయటికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక కాంచన అయితే, నువ్వు ఎదురురా దీప, కార్తీక్కి మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన జోష్న అయితే, నేను ఎదురొస్తానత్త, బావుకి ఇంకా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది. ఇక తనను చూసిన కాంచన అయితే, నువ్వు రావడం మా నాన్నకి తెలుసా అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, వాళ్ళ తాతే తనని ఇక్కడికి పంపించింటాడమ్మా, ఆ కార్తీక్ గాడు ఛాలెంజ్ చేసి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడో చూసిరాపు అని పంపించింటాడు అని అంటుంటాడు. ఇక జోష్న అయితే, అంతేనా బావ నువ్వు నన్ను అర్థం చేసుకుంది, నువ్వు ఆఫీసులోంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా, అసలు ఈ ఇంట్లో ఉండి కష్టపడాల్సిన కర్మ నీకేంటి బావా, మన ఇంటికి వెళ్ళిపోదాం రా అని పిలుస్తుంటుంది. ఇక కార్తీక్ అయితే, అంత అదృష్టం నాకొద్దు జోష్న, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని అంటుంటాడు. ఇక కాంచన అయితే, నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి జోష్న అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, దీప నేను ఉద్యోగ ప్రయత్నం చేయడానికి బయటకు వెళ్తున్నాను, నేను వచ్చేసరికి ఇల్లుని శుభ్రం చేసి చెత్త ఏదైనా ఉంటే ఊడ్చి అవతల పారి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జోష్న అయితే దీపని తిడుతూ ఉంటుంది. మా బావకి ఇలాంటి పరిస్థితి రావడానికి నువ్వే కారణం, మా కుటుంబాన్ని 2 ముక్కలు చేసావు, నీ దరిద్రాన్ని మా బావ కంటించావు, నీకెంత డబ్బు కావాలో చెప్పు, అంత డబ్బు నీ ముఖాన్ని కొడతాను, మా బావను వదిలేసి వెళ్ళిపో, అదే నేను తలుచుకుంటే నీ కాపురాన్ని ముక్కలు చేసి నిన్ను ఊరికి తరిం కొట్టి మా బావకి పెళ్ళాన్ని అయిపోగలను, తలుచుకోమంటావా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దీప అయితే పక్కనే ఉన్న చీపురగట్ట తీసుకొచ్చి, ఇప్పుడు తలుచుకోవే అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక భయపడిపోయిన జోష్న అయితే, నేను మామూలుగా మాట్లాడుతుంటే నువ్వెందుకు చీపురగట్ట ఎత్తుకొచ్చావు అని భయపడుతూ ఉంటుంది. నీలాంటి వాళ్ళకి నోటితో సమాధానం చెప్తే సరిపోదు, చీపురగట్ట తిరిగేసి వీపు మీద 4 వాయిస్తే అప్పుడు దారికొస్తారు, ఇప్పుడు తలుచుకోవే తలుచుకో అని గట్టిగా దీప అరుస్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే భయపడిపోతూ, ఇది కొట్టినా కొడుతుంది అని అనుకుని, సారీ దీప, ఏదో తెలియక మాట్లాడాను అని అంటూ ఉంటుంది. ఇక దీప అయితే, నా ముందు చిందులేసేవనుకో నాలో ఉండే అమ్మవారు నిద్రలేస్తుంది, తర్వాత పోలేరమ్మ జాతరే, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పగానే ఇక భయపడిపోయిన జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నీకు కోపం వస్తే చీపురగట్ట తిరగడమే తెలుసు, కానీ నాకు జీవితాన్ని నాశనం చేయడం తెలుసు అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.